నేను ఎక్కడైనా జాబ్ చేసుకుంటాను. అవునా, నాకు తెలిసి కాంగ్రెసే గెలుస్తుంది అనుకుంటాను. అవును, ఎందుకంటే పోయినసారి రెండు టర్ములు టీఆర్ఎస్ గెలిచి ఏం చేసింది. ఇప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఫైట్ చేయాలంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉండాలి. వాటి రెండింటికి నేషనల్ పార్టీస్కే ఫైట్ ఉంటుంది తప్ప టీఆర్ఎస్ దాని మీద పెద్ద ప్రభావం చూపించదని నా అభిప్రాయం. కాంగ్రెస్ పైన అది టీఆర్ఎస్ పైన కూడా ఉంది కన్నా, టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచింది అనుకోవచ్చు. కర్ణాటకలో కూడా అలాగే ఫామ్ చేసింది, తెలంగాణలో కూడా అదే ఫామ్ చేసింది. ఇంకా ఫ్యూచర్లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అలాగే ఫామ్ చేస్తేమో. అంటే ఎప్పుడు ప్రజలు ఎప్పుడు ఒకే వైపు ఉండరు కదన్న. కేసీఆర్ గారు చాలా బాగా చేశారు. కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ అనేది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అదే పెద్ద అది రూరల్ ఏరియాలో ఎఫెక్ట్ బాగా కొట్టిందని నా అనుకుంటున్నాను. కాళేశ్వరం కానీ ఇక్కడ జరిగిన మిషన్ భగీరథ కానీ మా సైడ్ పెద్ద వాటర్ కూడా సోర్స్ ఉండవు. మాది కృష్ణానది ఏరియా, అక్కడికి కూడా వాటర్ రాలేదు. అవన్నీ అవినీతే కదా. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ చాలా జరిగింది. 100% జరిగింది కదా. యాదాద్రి దగ్గర కూడా జరిగింది కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్లో రేటు పెరిగితే రాష్ట్రం మొత్తం రేటు పెరగదు కన్నా. ఇప్పుడు యాదాద్రి దగ్గర ఉంది, దాన్ని కమర్షియల్గా డెవలప్ చేశారు కానీ మనం అట్లా దేవుడి పరంగా డెవలప్ చేయలేదు కదా. చేసినప్పటికీ కూడా దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగానే చూశారు. బాగున్నాయి, బాగుందండి. అర్బన్లో బాగుంది కానీ రూరల్లోకి చాలా అటర్ ఫ్లాప్ అయిందని నా అభిప్రాయం. కేకే గారు కానీ లేదండి, అలా పోకూడదు కదా. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, దానికోసం అసలు ఎందుకు ఓడిపోయింది ఏంది, గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సింది పోయి వీళ్ళందరూ రాజీనామాలు చేసి ఎందుకు పోతారో అర్థం కావట్లేదు. కాదండి, కవిత గారు నిజంగానే స్కామ్ లో ఉన్నారో లేరో అనేది ఇప్పుడు సిబిసిఐడి వాళ్ళు తేల్చి చెప్తారు. దాన్ని మన గురించి మనం కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు చెప్పిన మాటలు కొంచెం ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ మీద చేసినవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి. టీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవుతున్నాయి తప్ప అది కాంగ్రెస్ పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వట్లా. 100% అండి. ఇప్పుడు ఇక్కడ రెండు కేంద్ర పార్టీల వైపు నుంచే చూస్తున్నారు తప్ప బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు తప్ప ఎవరు టీఆర్ఎస్ వైపు చూడట్లేదండి. అనుకుంటున్నానండి. ఎందుకు అంటే వాళ్ళు 2 టర్ములు అధికారంలో ఉండి అసలు మనుషులు కనపడకుండా ప్రవర్తించారు కదా. వాళ్ళ అధికారం ఉందని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నామని ఏ ప్రూఫ్ లేకుండా ఎవరు అరెస్ట్ చేయరు కదా. తీసుకుపోయి ఇప్పుడు రిమాండ్లో పెట్టారు కదా. కుట్ర అంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళు అవతల వాళ్ళు చేసిన దాన్ని ఖండిస్తారు కదా. ఇప్పుడు కేంద్ర వాళ్ళు కూడా వీళ్ళు తప్పు చేశారు, దొరికారని చెప్పి లోపలేశారు. అవును, తెలంగాణ కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా. ఉన్నారు కదండి, మా నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది కదా. ఇప్పుడు మాకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఏదైతే ఉందో, ఖమ్మం కానీ సూర్యాపేట కానీ నల్గొండ కానీ యాదాద్రి భువనగిరి కానీ ఇటు కాంగ్రెస్ని తిరిగి ఉండదు. 75% పీపుల్ కాంగ్రెస్కే చూపిస్తారు. వాళ్ళు కొంచెం పని చేశారని అభిమానం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంకెవరు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే మా ఏరియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, దామోదర్ ఉన్నారు, ఇలా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు యూత్ని ఇప్పుడు అట్రాక్ట్ చేసి ఆయన కాంగ్రెస్ని ఫామ్లో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి.